అబ్బబ్బా! తినుడు తక్కువ, ఆరాటం ఎక్కువ అయిపోతుంది మా ఇంట్లో. అదేంటో మరి ఈవినింగ్ అయితే చాలు ఈ మధ్య ఫుల్‌గా వర్షం పడిపోతుంది మా సైడు. ఆ వర్షాన్ని చూసి మా చిన్నోడైతే మమ్మ వర్షం పడుతుంది కదా మిరపకాయ బజ్జీలు చెయ్యి అని చెప్పి, అరే నువ్వు తినవు చెయ్యవు ఎందుకురా నీకు అని చెప్పంటే, లేదు నేను తింటా అని అంటున్నాడు. వాళ్ళు ట్యూషన్ వెళ్ళొచ్చేలోపే చేయాలి అని అనుకున్నా, కానీ మధ్యలో మా బావ డ్యూటీ నుంచి వచ్చి టీ పెట్టమనేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా అవ్వలేదా అని చెప్పి నా చుట్టే తిరుగుతున్నారు. దేనికైనా ఒక ప్రాక్టీస్ ఉండాలి. నిజమే, నేను స్టార్టింగ్ లో మిర్చి చేసినప్పుడు అందులో నాకు తెలియకుండానే ఎక్కువ సోడా వేసేసేదాన్ని. ఇక మిర్చిలని పిండితే ఆయిల్ వచ్చేది, అంతలా పీల్చుకునేది. కానీ నాకు తెలిసింది ఏంటంటే మిర్చిలో జస్ట్ చిటికెడేయాలంతే, అప్పుడే ఆయిల్ పీల్చకుండా మిర్చిలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. అసలు సోడా వేయకుండా ఏం కాదు, కాకపోతే కొంచెం వేస్తే బాగుంటుంది అంతే. అక్క, ఆ మిర్చిలు చూసినాక కూడా నువ్వు టిప్స్ చెప్తున్నావా అని మాత్రం అనుకోకండి, ఏదో అలా చేశాను. మిర్చి కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది, అందుకే కొన్ని సపరేట్ గా వాళ్ళకి ఇలా చేశాను. నా కళ్ళ ముందు ఇలాంటి స్పైసీ ఫుడ్ ఉంటే ఎవరు ఆపినా నేను ఆగను. నాకు అంత ఇష్టం మిర్చిలు, బజ్జీలు, పకోడీ ఇలాంటివి. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇవే ఎక్కువగా తినేదాన్ని. ఇదన్నమాట సంగతి. లైక్